యా సో క్లాస్ రెక్టాంగిల్ అని చెప్పి యూస్ చేస్తున్నాం. ఇంట్లో నాకు రెండు వేరియబుల్స్ కావాలి, లెంగ్త్ బ్రెడ్త్. ఎల్బి తీసుకున్నాను రా. నౌ వాయిడ్ సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. ఒకసారి రీలాగిన్ అవ్వరా తల్లి, మళ్ళీ ఒకసారి లాగిన్ అవి చూడు. గెట్ డేటా ఆఫ్ int x int y, then l equal to x and b equal to y. అంటే మనం మెయిన్ నుంచి ఏవైతే వాల్యూస్ తెచ్చుకుంటామో వాటిని ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి అసైన్ చేసుకుంటాము అన్నమాట. ఎక్స్ లో ఉన్న వాల్యూని ఎల్ లోకి స్టోర్ చేశాను, y లో ఉన్న వాల్యూని b లోకి స్టోర్ చేశాను. ఇదేంటిది? గెట్ డేటా మెథడ్ with 2 parameters and no return value. What చెప్పేది ఏంటంటే I want to calculate area. This is the function name he has taken. అబ్జర్వ్ చేయండి రా, గెట్ డేటా ఎలా అయితే ఒక మెథడో క్యాలిక్యులేట్ ఏరియా అనేది కూడా ఒక మెథడ్ మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట, యూజర్ డిఫైన్డ్. మీకు సి లాంగ్వేజ్ చెప్పేటప్పుడు చెప్పారు, ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఈ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ద్వారానే మనం అన్ని కాల్ చేస్తుంటాము అనమాట అక్కడ. అది now I want to calculate area. Int area is equal to L into B. Now return of area. ఎందుకని ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ ఇది int అని చెప్పించాం కదా, int అని చెప్పించాం కాబట్టి ఇది రిటర్న్ చేస్తుంది వాల్యూని. అందుకని ఇక్కడ రిటర్న్ ఫంక్షన్ యూజ్ చేశారు, రిటర్న్ ఆఫ్ ఏరియా అని చెప్పి రాసాము అనమాట అక్కడ. అది సో ఇది వాయిడ్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ రిటర్న్ లేదురా, ఇది రిటర్న్ కాబట్టి రిటర్న్ అని చెప్పి యూజ్ చేసాము అనమాట అక్కడ. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ చెప్పండి. I will take the name program 5 public static void main string args. ఇదంతా సేమ్ నానా, రైట్? ఫస్ట్ ఏం చేయమని చెప్పాను నేను, to access the members of the class rectangle. అంటే ఇందులో మెంబర్స్ ఏమేమి ఉన్నాయి, నాకు వేరియబుల్స్ అయితేనేమో ఎల్ బి ఉన్నాయి, మెథడ్స్ అయితేనేమో గెట్ డేటా ఉంది, క్యాలిక్యులేట్ ఏరియా ఉంది. అంటే ఈ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేయాలి అనుకోండి, మెథడ్స్ ని యాక్సెస్ చేయాలి అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్. ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలరా, రైట్? సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్? మీన్స్ టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. ఆబ్జెక్ట్ డాట్ మెంబర్ నేమ్ అంటే క్యాలిక్యులేట్ ఏరియా, ఆబ్జెక్ట్ డాట్ గెట్ డేటా, అలా యూజ్ చేసుకుంటూ వెళ్తాము అనమాట అక్కడది, రైట్? ఇప్పుడు చూడండి ఒక్కసారి. నౌ ఐఎమ్ క్యాలిక్యులేటింగ్ rectangle 1 R1 is equal to rectangle 1. ఈ లైన్ మీనింగ్ ఏంట్రా? rectangle 1 R1 is equal to new rectangle 1. ఈ లైన్ మీనింగ్ ఏంటి? పారామీటర్స్ ఏం లేవు. నో కాదు నాన్న, ఈ లైన్ అసలు ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం? వాట్ ఈస్ R1? యా గుడ్. వాట్ ఈస్ R1? R1 ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. దేనికి ఆబ్జెక్ట్ ఇది? రెక్టాంగిల్ 1 అనే క్లాస్. ఇది మనం క్రియేట్ చేసాం ఇక్కడ చూడండి, రెక్టాంగిల్ 1 అని రాశాను ఇక్కడ. అంటే ఈ క్లాస్ ని క్రియేట్ చేశాను కదా, రెక్టాంగిల్ 1 క్లాస్ లో ఉన్న మెంబర్స్ ని యాక్సెస్ చేయాలి అంటే గెట్ డేటా కానీ క్యాలిక్యులేట్ ఏరియా కానీ ఈ రెండు మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవాలనుకోండి, డైరెక్ట్ గా మెథడ్ ని కాల్ చేయలేను నేను. అప్పుడు ఏం చేస్తాను నేను? R1 డాట్ గెట్ డేటా, R1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా, ఇలా మెథడ్స్ ని కాలిక్యులేట్ చేస్తాము అనమాట అక్కడది. సో ఇప్పుడు ఈ లైన్ మీనింగ్ ఏంటి? రెక్టాంగిల్ 1 అనేది క్లాస్ నేను క్రియేట్ చేసుకున్నాను, దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను అక్కడ. న్యూ ఆపరేటర్ ఈస్ గోయింగ్ టు అలొకేట్ మెమరీ. సో R1 అనేది ఇక్కడ ఆబ్జెక్ట్, దేనికి? రెక్టాంగిల్ 1 అనే క్లాస్ కి అనమాట అక్కడది. నేను ఏదైతే క్లాస్ క్రియేట్ చేశానో ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను రా. ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు యాక్సెస్ ద మెంబర్స్ ఆఫ్ ద క్లాస్. మెంబర్స్ అంటే డేటా మెంబర్స్ అండ్ మెంబర్ ఫంక్షన్స్, వేరియబుల్స్ అవ్వచ్చు, మెథడ్స్ అవ్వచ్చు అనమాట అక్కడది. క్లియర్?
Now I'm calling get data. ఏం చేస్తాను ఇక్కడ r1 డాట్ get data of x y రెండు పారామీటర్స్ ఉన్నాయి నాన్న. సో ఐ విల్ టేక్ 5 and 8. x లోకి 5 వెళ్ళింది, y లోకి 8 వెళ్ళింది. అవన్నీ LB లోకి అసైన్ అయినాయి. LB అనేవి ఇన్స్టెన్స్ వేరియబుల్స్, మీరు క్లాస్ లో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ అన్నమాట అక్కడ. Now how to call the function called calculate area. ఈ ఫంక్షన్ ని కాల్ చేయాలరా. దీని స్పెషల్ ఏంటి, పారామీటర్స్ లేవు కానీ రిటర్న్ వాల్యూ ఉందిరా. రిటర్న్ వాల్యూ ఉంది అంటే ముందర స్టేట్మెంట్ వస్తుంది అన్నమాట అక్కడ అది, రైట్. సో ఐ విల్ టేక్ ఇంట్ ఏరియా ఇస్ ఈక్వల్ టు r1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా అని అబ్జర్వ్ చేయండి రా. గెట్ డేటాకి క్యాలిక్యులేట్ ఏరియాకి డిఫరెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. గెట్ డేటాలో రెండు పారామీటర్స్ ఉన్నాయి, రిటర్న్ వాల్యూ లేదు. క్యాలిక్యులేట్ ఏరియాలో పారామీటర్స్ లేవు కానీ రిటర్న్ వాల్యూ ఉంది. రిటర్న్ వాల్యూ ఉంది కాబట్టి ఏం చేశాను నేను ఇక్కడ ఇంట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి యూజ్ చేస్తాను నేను ఇక్కడ. సో ఇంట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు r1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా. ఇదేం చేస్తుంది ఇప్పుడు, ఈ ఫంక్షన్ ని కాల్ చేసింది. కాల్ చేసి లెంగ్త్ ఇంటూ బ్రెత్ క్యాలిక్యులేట్ చేసి ఏరియాలోకి స్టోర్ చేసింది. రిటర్న్ ఆఫ్ ఏరియా, ఈ ఏరియా వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ చేసుకుంది అనమాట. అంటే రిజల్ట్ వచ్చి ఇప్పుడు ఏరియాలో ఉంది. దీన్ని ప్రింట్ చేస్తాను నేను ఇప్పుడు. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఏరియా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఏరియా. సి లాంగ్వేజ్ లో అయితే %d అవన్నీ యూజ్ చేసేవాళ్ళం రా. ఇక్కడ %d లో అవే ఉండవు. ఏరియా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఇస్ ద కన్కాటినేటింగ్ ఆపరేటర్ అండ్ యూఆర్ ప్రింటింగ్ ద వాల్యూ ఆఫ్ ఏరియా. ఏరియాని ప్రింట్ చేస్తున్నాము అనమాట అక్కడ. ఇప్పుడు చెప్పండి దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఫైల్ నేమ్ దేంతో సేవ్ చేయాలి ఇప్పుడు నేను. హియర్ ఐఎమ్ హ్యావింగ్ 2 క్లాసెస్. గుడ్, 2 క్లాసులు ఉన్నాయిరా. రెక్టాంగిల్ 1 ఉంది, ప్రోగ్రామ్ 5 ఉంది. 2 క్లాసులు ఉన్నాయి, రైట్. ఇప్పుడు దేంతో నేను సేవ్ చేయాలంటే మెయిన్ ఫంక్షన్ ఏదైతే యూజ్ చేస్తానో దాంతో సేవ్ చేయండి రా. సో నా విల్ సేవ్ program 5 directory program 5 డాట్ జావా. దీంట్లోకి వచ్చానా, కంపైల్ చేస్తున్నాం. జావా సి program 5 డాట్ జావా, జావా program 5. సో ఏరియా ఈస్ 40ని ప్రింట్ చేసింది అన్నమాట. అబ్జర్వ్ చేయండి రా, మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అయింది. రెక్టాంగిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్నాను, విచ్ ఇస్ క్రియేటెడ్ బై మీ విత్ 2 మెథడ్స్, గెట్ డేటా అండ్ క్యాలిక్యులేట్ ఏరియా. నెక్స్ట్ ఏం చేశాను, గెట్ డేటా మెథడ్ ని కాల్ చేశా విత్ 2 పారామీటర్స్ 5, 8 ఇక్కడికి వెళ్ళాయి, అవి LB లోకి అసైన్ చేసుకుంది. నెక్స్ట్ ఏం చేశాను, క్యాలిక్యులేట్ ఏరియా, ఏరియాని క్యాలిక్యులేట్ చేశా. క్యాలిక్యులేట్ చేసి దెన్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇదేంటిది, రిటర్న్ ఫంక్షన్ ఉంది కాబట్టి వాల్యూని రిటర్న్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో క్యాలిక్యులేట్ ఏరియా అన్నప్పుడు ఇక్కడికి వచ్చింది, లెంగ్త్ ఇంటూ బ్రెత్ ని క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఆఫ్ ఏరియా, ఏరియాని రిటర్న్ చేసింది. ఆ వాల్యూ వచ్చి ఇక్కడ స్టోర్ అయింది, దాన్ని ప్రింట్ చేశాను అనమాట ఇక్కడే. అంటే ఇక్కడ నుంచి గెట్ డేటాలోకి వెళ్ళాను, మళ్ళీ మెయిన్లోకి వచ్చా, మళ్ళీ క్యాలిక్యులేట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేశాను, మళ్ళీ ఇక్కడ ఏరియా తెచ్చుకొని దాన్ని ప్రింట్ చేశాను అనమాట, రైట్. నన్ను నోట్ చేసుకోండి ప్రోగ్రామ్.
రోజుకి ఒక ప్రోగ్రామ్ ఇస్తానన్నా. ఫస్ట్ ఆపరేటర్స్ వాటి ఉన్నాయి కదా, ఇఫ్ ఎల్స్, స్విచ్ కేసు, వాటికి సంబంధించి ఆ ప్రోగ్రామ్స్ మీరు సిలో ఏదైతే చేశారో దాన్ని జావాలోకి కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి నాకు పంపించండి త్రూ దట్ గూగుల్ క్లాస్ రూమ్. అది ఎలా చేయాలి అంటే కూడా చెప్తాను నేను ఒకసారి. జావాలో మీరు వేరియబుల్స్ ఎక్కడ కావాలంటే అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చురా. సిలో అయితే ఫస్ట్ బిగినింగ్ లోనే డిక్లేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇంటి ఏరియా అని ఇచ్చాను, బిగినింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ కాదు, మెయిన్ లో స్టార్టింగ్ లో ఇవ్వాల, మధ్యలో ఎక్కడో డిక్లేర్ చేసుకున్నాం మనం అక్కడ. సో వేరియబుల్స్ అనేది ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రాశారు చెప్పండి అన్న. నిన్న క్లాస్ జనరల్ ఎట్లేదన్నా మర్చిపోయింటాను. సరే ఎనీవే, నిన్న స్టార్టింగ్ క్లాస్ ఇలాగే ఉంది కదా, చూస్తాలే. ఐ విల్ డూ దట్. వాయిస్ ఎవరు పెట్టలా? ఎస్ అని ఇంకా ఆడపిల్ల పెట్టారు. ఒరే నోట్స్లు రాస్తున్నారా? నోట్స్లు రాయండి రోయ్. మళ్ళీ క్లాస్లోకి వచ్చాక అంత తెల్లమోహన్ కూర్చుంటారు అక్కడ. మేబీ జూన్ 1 నుంచి మనకి లాక్డౌన్ అంతా అయిపోతుంది. ఓకే, హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ లో మనం స్కాన్ఎఫ్, ప్రింట్ఎఫ్ రాస్తున్నాం కదా. స్కాన్ఎఫ్ అంటేనేమో ఇన్పుట్ చేసుకోవడానికి, ప్రింట్ఎఫ్ ఏమో అవుట్పుట్ చేయడానికి రాస్తున్నాం మనం అక్కడ. ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్ లో ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని జావాలోకి రాయాలి. అంటే స్కాన్ఎఫ్ బదులుగా యూఆర్ హ్యావింగ్ రీడ్ ఇన్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. స్ట్రింగ్ రీడ్ చేసుకోవాలంటే నెక్స్ట్ లైన్ అని చెప్పి యూజ్ చేస్తాం. అది ఎలా చేయాలి ఏంటి, ఒక నెంబర్ ఇన్పుట్ చేసి అవుట్పుట్ చేయడం ప్రోగ్రామ్ చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలంటే రోజుకు ఒక ప్రోగ్రామ్, సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పిన దాన్ని మీరు దీంట్లో కన్వర్ట్ చేసి జావాలో ప్రోగ్రామ్ లోకి అప్లోడ్ చేసి చూపించండి నాకు. ఇప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే ఐ వాంట్ టు రీడ్ ఎ స్ట్రింగ్, ఒక నెంబర్ ని. యాక్చువల్గా నెంబర్స్ మనకి డైరెక్ట్ ఇచ్చేసాం 5, 8 అని హాట్ డేటా. అలా కాదు, ఐ వాంట్ టు ఇన్పుట్ ద డేటా ఫ్రమ్ ద కీబోర్డ్ జస్ట్ లైక్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తానో అలా యూజ్ చేసి చేయాలి అనమాట అక్కడ. రైట్, స్మాల్ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తాను. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్. రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎ నెంబర్. ఒక్కసారి వినండి రా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. దీంట్లో ఏంటంటే మనం స్కాన్ఎఫ్ అని రాస్తాం కదా, ఇక్కడ జావాలోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంట్ అని చెప్పి రాస్తాను రా. దిస్ ఇస్ ద మెథడ్ టు ఇన్పుట్ అన్ ఇంటీజర్ వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్. ఈ నెక్స్ట్ ఇంట్ మెథడ్ ఎక్కడ ఉంది అంటే స్కానర్ క్లాస్ లో ఉంది. స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంది అంటే యూటిల్ ప్యాకేజ్ లో ఉంది అని చెప్తాను అనమాట. అక్కడ మన హైరార్కీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీన్నేమో ప్యాకేజ్ అంటాం, దీన్నేమో క్లాస్ అంటాం, దీన్నేమో మెథడ్ అని చెప్పి యూజ్ చేస్తాం. అంటే ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఎ మెథడ్, నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని యాక్సెస్ చేయాలి అనుకోండి, ఐ హ్యావ్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ స్కానర్. స్కానర్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. దెన్ స్కానర్ క్లాస్ ఎక్కడ ఉంది అంటే యూటిల్ ప్యాకేజ్ లో ఉంది, దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనమాట అక్కడ. ఇప్పుడు ఇందాక ప్రోగ్రామ్ లో మనం ఏం చేసాం, రెక్టాంగిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం కదా. గెట్ డేటా మెథడ్ ని కాల్ చేయడానికి ఏం చేశాను నేను, r1.getData అన్నాను అక్కడ. ఇప్పుడు ఏం చేస్తాను, స్కానర్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి యూజ్ చేస్తాను రా. తన 3 వర్డ్స్ అబ్జర్వ్ చేయండి రా, ప్యాకేజ్, క్లాస్
అండ్ మెథడ్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దరు కానీ ఒక్కసారి చూడండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రా. నౌ ఐ విల్ ఇంపోర్ట్. నేను ఒకటి అడిగాడు ఇంక్లూడ్ రాయలేదు ఏంటి అనేది. దీంట్లో ఇంపోర్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాను. ఇంపోర్ట్ జావా డాట్ util డాట్ ఆస్ట్రిక్. ఈ యుటిల్ అనేది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ లో స్కానర్ అనే క్లాస్ ఉంది. అదొక్కటే కాదు, చాలా క్లాసులు ఉంటాయి. అన్ని క్లాసుల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి విడివిడిగా రాయక్కర్లేదు. ఇక్కడ మీరు స్టార్ అని చెప్పి యూజ్ చేశారనుకోండి, యుటిల్ ప్యాకేజ్ లో ఏవైతే క్లాసులు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంపోర్ట్ చేసుకున్నట్టే అనమాట. అక్కడది మీరు ఒక క్లాసే కావాలి అంటే ఇక్కడ స్కానర్ అని చెప్పి రాయించరా, తప్పేం లేదు. అక్కడ ఎక్కువ ఆలోచించు మాకండి, ఇలా రాసినా తప్పేం లేదు. అక్కడ ఓన్లీ వన్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే లేదు. యూటిల్ ప్యాకేజ్ లో ఉన్న క్లాసెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆస్ట్రిక్ సింబల్ ని యూజ్ చేస్తాం మనం అక్కడ. నౌ ఐ విల్ టేక్ ఇన్పుట్ 1 క్లాస్ నేమ్ అది ఇచ్చాను రా. నౌ ఐ విల్ క్రియేట్ ద ఆబ్జెక్ట్ ఫర్ ద క్లాస్ స్కానర్. స్కానర్ sc is equal to new scanner of want input from the standard input device. మీరు ఫైల్ నుంచి రీడ్ చేయాలంటే ఫైల్ యూజ్ చేస్తాం, బఫర్ రీడర్ అట్లాంటివన్నీ ఉంటాయి అక్కడ. సిస్టమ్ డాట్ ఇన్ అంటే స్టాండర్డ్ ఇన్పుట్ డివైస్ నుంచి వాల్యూని ఇన్పుట్ చేసుకోవడానికి అనమాట అక్కడ. అది ఐ విల్ టేక్ ఎంటర్ ఏ అనే వాల్యూని ఇన్పుట్ చేసుకోవాలరా. సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే దిస్ ఈజ్ జస్ట్ లైక్ యువర్ స్కాన్ఎఫ్ ఫంక్షన్. దీనికోసం ఈ గోళంతో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేయాలి. మనకి ఆబ్జెక్ట్ కావాలి. ఏం ఆబ్జెక్ట్ అది? స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలి. అంటే స్కానర్ క్లాస్ లో నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉంది అనమాట అక్కడ. అది సో నెక్స్ట్ ఇంట్ మెథడ్ లో స్కానర్ క్లాస్ కావాలి అంటే హౌ టు ఇంపోర్ట్ యూటిల్ ప్యాకేజ్. యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బి వాల్యూ ఇన్పుట్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి. ఐ వాంట్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ బి నౌ. సో ఎంటర్ బి. int b equal int b equal to next int sc డాట్ నెక్స్ట్ ఇంట్ అన్నాం. సో ఇప్పుడు ఏలో వాల్యూ వచ్చింది, బిలోకి వాల్యూ వచ్చింది. int c is equal to a plus b. I will print the numbers. సమ్ని ప్రింట్ చేస్తాను రా. system dot out dot println sum equal to c. ఇది మన ప్రోగ్రామ్ అన్నమాట. అంటే స్కాన్ఎఫ్ బదులుగా నెక్స్ట్ ఇంట్ అనేది రాస్తాం మనం అక్కడ. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ యూజ్ చేయాలంటే స్కానర్ క్లాస్ కావాలి. స్కానర్ క్లాస్ కావాలంటే హౌ టు ఇంపోర్ట్ దిస్ యూటిల్ ప్యాకేజ్. యూటిల్ ప్యాకేజ్ ని యూజ్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ లో నాకు ఒకటే క్లాస్ ఉందిరా, ఇన్పుట్ 1 అని. ఐ విల్ సేవ్ దిస్. ఇన్పుట్ 1 రైట్, సేవ్ చేశాను. నౌ ఐ విల్ రన్ దిస్. input 1 dot java input 1. సో ఎంటర్ ఏ అక్కడ ఆగింది. అది అంటే ఇది రీడ్ ఇంట్ నెక్స్ట్ ఇంట్ దగ్గర ఆగింది అక్కడ. నెక్స్ట్ ఇంట్ లో 20 ఇచ్చారు. నెక్స్ట్ ఎంటర్ బి 60 ఇచ్చారు. సో రెండింటి యాడ్ చేసి 80 ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ. అంటే రీడ్ కీబోర్డ్ నుంచి వాల్యూస్ ఇన్పుట్ చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుంటూ వెళ్తాం మనం ఇక్కడ. రైట్, నోట్ చేసుకున్నాను. జస్ట్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్. 2 నెంబర్లు యాడ్ చేసుకోవడానికి బై ఇన్పుటింగ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద కీబోర్డ్ యూజింగ్ నెక్స్ట్ ఇంట్ మెథడ్. ఈ కూడా నోట్ చేసుకోండి. యూటిల్ అనేది ప్యాకేజ్, స్కానర్ అనేది క్లాస్, నెక్స్ట్ ఇంట్ అనేది మెథడ్. ఈ మెథడ్ యాక్సెస్ చేయాలి అంటే స్కానర్ క్లాస్ ఆబ్జెక్ట్ కావాలి. స్కానర్ క్లాస్ కావాలి అంటే యూటిల్ ప్యాకేజ్ కావాలి. ఇది హైరార్కీ అనమాట. నన్ను అటెండెన్స్ చెప్పండి రా. నెంబర్ 1 2 3 అటెండెన్స్ 4 5 చెప్తాను. ఏం చెప్తుందా అందరూ ఆబ్సెంట్ అయినా
Okay, number 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 37, 35 doesn't have 37, 38, 39, 41, 42, 44, okay, 47, 47, 48, 48, 49, program note చేసుకుంటారా ఈ లోపల 50, 51, 52, 53, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 73, 74, ఓకేగా 74 దాకానైనా సో చూసుకోండి నెంబర్స్ ఓకే సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మీరు యూజ్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంట్ అనేది ఏ వాల్యూని ఇన్పుట్ చేసుకోవడానికి బి వాల్యూని ఇన్పుట్ చేసుకోవడానికి పనిచేస్తుంది అనమాట అక్కడ ఇస్ ఇట్ క్లియర్ చెప్పమ్మా నెక్స్ట్ ఇంట్ అనేది ఏంటిది ఇట్ ఈస్ ఎ మెథడ్ ఇది మెథడ్ రా నెక్స్ట్ ఇంట్ అనేది నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఏంటంటే టు ఇన్పుట్ అండ్ ఇంటీజర్ వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్ అదేంటి ఇది ఈ నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఎక్కడ ఉంది అంటే మనకి స్కానర్ ఫంక్షన్ లో స్కానర్ అనే క్లాస్ లో ఉంది ఇప్పుడు యాక్చువల్ గా మనం నిన్న స్కాన్ఎఫ్ అని రాస్తున్నాం మనం సి లాంగ్వేజ్ లో స్కాన్ఎఫ్ ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తున్నాం మనం stdio.h అనే హెడర్ ఫైల్ లో ఉంది అని చెప్తున్నాం మనం అక్కడ
అంటే ఆ హెడర్ ఫైల్లో ఉన్నప్పుడు దాని డెఫినేషన్ అంతా స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ డెఫినేషన్ అంతా కూడా హెడర్ ఫైల్లో ఉంటుంది అక్కడ. అలాగే ఇక్కడ ఏం చేశాడు, మెథడ్ సంబంధించిన క్లాస్ కి సంబంధించిన ప్యాకేజీ. అంటే ఫస్ట్ మనం యూటిల్ ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్ లో స్కానర్ అనే క్లాస్ ఉంది, ఆ స్కానర్ అనే క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. దెన్ రీడ్ ఇంట్ మెథడ్ కావాలి అంటే ఆబ్జెక్ట్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి యూజ్ చేయాలి అనమాట. సో నెక్స్ట్ ఇంట్ అనేది మెథడ్, అది ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్పుట్ ఎ వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్. నెక్స్ట్ లైన్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ లైన్ అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్పుట్ ఏ స్ట్రింగ్ ఇన్పుట్ చేసుకుంటుంది అక్కడ. అది అంటే మరి డిపెండింగ్ ఆన్ దట్ మీరు ఏ వాల్యూని ఇన్పుట్ చేస్తారు, ఏ డేటా టైప్ ఇన్పుట్ చేసుకోవాలంటే ఆ డేటా టైప్ ని మనం స్పెసిఫై చేస్తాము అనమాట. ఇక్కడ క్లియర్ చేస్తామమ్మా, ప్రోగ్రామ్ చాలా చేస్తాను, డోంట్ వెరీ. సార్ చిన్న డౌట్, ఇప్పుడు రెండు వాల్యూస్ ఇన్పుట్ చేసుకోవాలంటే ఐ మీన్ మల్టిపుల్ వాల్యూస్ ఇలా ఇవ్వాల్సిందే. అక్కడ స్కాన్ఎఫ్ లో పర్సంటేజ్ డి అంటావు అదే కదా నువ్వు అనేది, అది కుదరదు అన్న. ఇక్కడ ప్రతిసారి కూడా సపరేట్ గా ఇవ్వాల్సిందే. ఇక్కడ ఏలోకి వాల్యూ ఇన్పుట్ చేయాలి, ఎన్ని ఫీచర్స్ ఉంటే అన్ని సార్లు ఇవ్వాలా సార్? ఎస్, అన్ని నెక్స్ట్ ఇంట్లో ఇవ్వాల్సిందే. ఓకే సార్, రైట్. ఇప్పుడు మీకు యాక్చువల్గా క్లాస్ రూమ్ ని క్రియేట్ చేశాను రా, లింక్ కూడా పంపించాను. ఇది ఎంఎస్సిఎస్ సెక్షన్ 1 సెకండ్ సెమ్ 2021 అని. ఇప్పుడు దీంట్లో మీకు ప్రోగ్రామ్ ని ఒక అసైన్మెంట్ ని అసైన్ చేస్తాను, ఆ అసైన్మెంట్ మీరు సబ్మిట్ చేయండి ఎవ్రీ డే, రైట్. సో ఫస్ట్ అంటే వాళ్ళ ఊరిని చూపించడానికి మీరు ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ దాంట్లో క్రియేట్ అయ్యారు. సో ఐ విల్ టేక్ అన్ అసైన్మెంట్. ఇప్పుడు రికార్డ్ ప్రోగ్రామ్ లో మన ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, program find biggest number among the numbers. Okay, ఇదేమి యూజింగ్ జావా యూస్ చేసి చేయాలరా, అర్థమైందా? మీకు ప్రోగ్రామ్ లోకి అసైన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత PDF లోకి కన్వర్ట్ చేసి దాన్ని సేవ్ చేసిన పంపించండి. ట్రై టు ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. ఇప్పుడు రీడింగ్ చెప్పా కదా, మీరు సి లాంగ్వేజ్ లో ఎలా అయితే చేశారో ఇక్కడ జావాలో కూడా అలాగే చేయాలి. దానికోసం ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ ఆపరేటర్స్ ఇఫ్ వైల్ డూ వైల్ అవన్నీ చెప్పను రా, మీరు ఓన్ గా చేయాలి. ఓన్ గా అంటే ఏం లేదు, అక్కడ ఆల్రెడీ ఉన్నదాన్ని మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూడాలి అనమాట. రాకపోతే చెప్తానా, మళ్ళీ ఎత్తేసేయాలి దాన్ని ప్రోగ్రామింగ్ లో. ఓకే, సో ఇప్పుడు నేను ఇచ్చిన అసైన్మెంట్ అనేది మీకు యాక్చువల్గా మీకు గూగుల్ క్లాస్ రూమ్ లో కూడా కనిపిస్తుంటుంది. ఆ గూగుల్ క్లాస్ రూమ్ లో మీరు చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓన్లీ 70 మెంబర్స్ దాకా అప్లోడ్ అయ్యారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారా? క్లాస్ అయిన తర్వాత కూడా చూడండి, మీ దాంట్లో 43 మెంబర్స్ వచ్చారు నాన్న, 51 ఇంకా రిమైనింగ్ మెంబర్స్ కూడా రావాలి, యాడ్ అవుతారు, డోంట్ వరీ. సో అందరూ గూగుల్ క్లాస్ రూమ్ లోకి వెళ్ళండి, దాంట్లో అసైన్మెంట్ ఇచ్చాను, అసైన్మెంట్ మీద క్లిక్ చేసి దాన్ని సబ్మిట్ చేయండి. ఓకే, బై టుడే ఈవినింగ్. రేపు మళ్ళీ క్లాస్ వచ్చేలోపు సబ్మిట్ చేసినా పర్వాలేదు నాకు, బట్ జావాలో చేయండి రా చక్కగా ప్రోగ్రామింగ్ అంతా కూడా. సో నౌ ఇప్పుడు చేసాం కదా రెక్టాంగిల్ కి. ఇప్పుడు దీనికి సర్కిల్ కి చేయాలంటే ఎలాగా, ఏరియా ఆఫ్ సర్కిల్ ని క్యాలిక్యులేట్ చేయాలరా. జస్ట్ ఐఎమ్ చేంజింగ్ దిస్ ప్రోగ్రామ్, ఒకసారి చూడండి రా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ ఉన్నప్పుడు πr², అది అంటే రేడియస్ ఒకటి చాలు మనకి ఏరియాని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు. సర్కిల్ తీసుకున్నాను ఇక్కడ, ఓన్లీ రేడియస్ r ఒకటి చాలు, సెమికోలన్, దెన్ ఇంట్ యూ కెన్ టేక్ ఏ, ఎప్పుడు అది తీసుకోవాల్సిన అవసరం లేదురా. యూ కెన్ టేక్ r ఆల్సో, r కూడా తీసుకుంటే దిస్ క్లాస్ యూజ్ చేయాలి, దాని గురించి తర్వాత చెప్తాను ఏమండి. సో ఇప్పుడు r ఈక్వల్ టు ఏ, క్యాలిక్యులేట్ ఏరియా.
కానీ అక్కడ పై ఆర్ స్క్వేర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రిటర్న్ వాల్యూ మనకి డెసిమల్స్ లో వస్తుందిరా. అందుకని ఇంటీజర్ కాదు, ఇక్కడ డబుల్ తీసుకుంటాను అలా. అబ్జర్వ్ చేయండి, నేను చెప్పే తర్వాత రాసుకోవచ్చు. ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియా కదా, పై ఆర్ స్క్వేర్ ఉన్నప్పుడు 3.14 ఇంటూ ఆర్ కదా. సో ఏరియాని క్యాలిక్యులేట్ చేసినప్పుడు డబుల్ వాల్యూ రావడానికి ఛాన్స్ ఉంది అక్కడ. అందుకని ఇంట్ అని చెప్పి యూజ్ చేయండి, డబుల్ ని యూజ్ చేస్తాము అన్నమాట. అక్కడ డబుల్ ఏరియా ఇస్ ఈక్వల్ టు ఐ టేక్ 3.14 ఇంటూ ఆర్. గెట్ డేటాలో ఓన్లీ వన్ వాల్యూ సరిపోతుంది. రెక్టాంగిల్ కాదు, సర్కిల్. ఐ కెన్ టేక్ C1 is equal to C1 తీసుకోవాల్సిన అవసరం లేదురా. ఐ కెన్ టేక్ ఎనీ నేమ్, సర్కిల్. దెన్ C1 డాట్ గెట్ డేటా, ఒకటే వేరియబుల్ అది. రిటర్న్ వాల్యూ మనకి డబుల్ ఏరియా ఇస్ ఈక్వల్ టు C1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా. ఫంక్షన్ నేమ్ అదే ఉంచాను రా, కానీ రిటర్న్ వాల్యూ మనకు డబుల్ తెచ్చుకున్నాను అనమాట అక్కడ. రైట్, కంపైల్ దిస్. ప్రోగ్రామ్ 5.java. It is going to calculate 78.5. అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ప్రోగ్రామ్ ఏం చేసాము అంటే ఏం చేంజ్ చేశానో చూడండి ఒక్కసారి. గెట్ డేటాలో ఒకటే పారామీటర్ బికాస్ ఇట్ ఈస్ రేడియస్. బట్ ఇక్కడ క్యాలిక్యులేట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3.14 ఇంటూ ఆర్ కదా, అంటే డెసిమల్ వాల్యూ అవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ డబుల్ అని చెప్పి యూజ్ చేస్తున్నాను. రిటర్న్ వాల్యూ డబుల్ అనమాట అక్కడ. ఒకటి చేంజ్ చేసుకోండి, మిగిలిన ప్రోగ్రామ్ సేమ్. ఇక్కడ సర్కిల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశారు. C1 డాట్ గెట్ డేటా, C1 డాట్ క్యాలిక్యులేట్ ఏరియా, లైక్ దట్. Take the program.